తిరుపతి జిల్లా రేణిగుంట మండలం కరకంబాడి పంచాయతీ నందు కడప హైవేలో ఉన్న అమర హాస్పిటల్ వద్ద విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. మదనపల్లికి చెందిన చిన్నరెడ్డప్ప అను 60 సంవత్సరాల గల వృద్ధుడు వృత్తిరీత్యా పసుపు తయారీ మిషన్లో ప్రమాదవశాత్తు కుడి చేతి బొటనవేలు తెగిపడింది. హుటాహుటిన అమర హాస్పిటల్కు బొటనవేలును ఐస్ ప్యాక్లో ఉంచి హాస్పిటల్కి తీసుకొచ్చారు. అనంతరం ఆ వ్యక్తి పరీక్షలు నిర్వహించి అత్యంత క్లిష్టమైన బొటనవేలు మైక్రోస్కోపీ ద్వారా డాక్టర్ వాసుదేవ్ రెడ్డి బొటనవేలు శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించామని విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. బొటనవేలు చికిత్సలో మైక్రోస్కోపీ ద్వారా ఈ శస్త్రచికిత్స నిర్వహించి రక్తనాళాలు కండరాలను ఏర్పరిచి పేషెంట్కి తన బొటనవేలును పూర్తి స్థితికి తీసుకొచ్చామని తెలిపారు. 2 వారాల పాటు పేషెంట్ హాస్పిటల్లో ఉండి ప్రస్తుతం డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. 6 నెలల పాటు విశ్రాంతి తీసుకోవాలని, అతి తక్కువ ఖర్చుతో అమర హాస్పిటల్లోని అత్యాధునిక వైద్య సేవలతో ఎలాంటి బొటనవేలు మరియు చేతి భాగాలు అమరికలు అమర హాస్పిటల్లోని విజయవంతంగా శస్త్రచికిత్సలు నిర్వహించామని డాక్టర్ వాసుదేవారెడ్డి తెలిపారు. అమర హాస్పిటల్ సిఏఓ వేణుగోపాల్ మాట్లాడుతూ అమర్ హాస్పిటల్లో అధునాతన పరికరాలు, అత్యాధునిక సదుపాయాలు, అనుభవజ్ఞులైన డాక్టర్ల వల్లనే ఇటువంటి శస్త్రచికిత్సలు సాధ్యమవుతున్నాయని వేణుగోపాల్ తెలిపారు. తమ తండ్రికి కొత్త జీవితాన్ని అందించినందుకు వైద్యులకు, ఆసుపత్రి సిబ్బందికి, పేషెంట్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అమర్ హాస్పిటల్ సిఇఓ వేణుగోపాల్, మార్కెటింగ్ మేనేజర్ నరసింహారావు, పిఆర్ఓ మునినాథం మరియు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. డాక్టర్ మీకు ఏ విధంగా స్పందించారు? వెంటనే అసలు చెయ్యి ఏళ్ళు అతుక్కుంటుంది అనుకున్నారా మీరు? అదే మణికట్టు పైన విస్టిక్ పైన ఏమైనా కట్ అయిందనుకోండి, అందులో మజిల్ కాంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది, లావుగా ఉంటుంది. ఇవన్నీ కండరాలు ఉన్నాయి. సో కండరాలు అనేది 4 నుంచి 6 గంటలకు మించి బతకలేదు. సో మనం ఆపరేషన్ అనేది 6 గంటల్లో అయిపోవాలి కాబట్టి వాటిని ఎంత తొందరగా తీసుకొస్తే అంత మంచిది. బెస్ట్ అంటే ఒక 2 నుంచి 3 గంటల లోపల తీసుకురావాలి. మేజర్ రీప్లాంటేషన్ అంటాం. అదే వేలు అయితే కనుక 6 గంటల లోపల తీసుకురావాలి. ఈవెన్ 12 గంటల వరకు తీసుకొచ్చినా కానీ కోల్డ్ చైన్ మెయింటైన్ చేయగలిగితే మనం తిరిగి అతికించగలుగుతాం. తొందరగా అయిపోతే 2-3 గంటల్లో అయిపోవచ్చు. ఒక్కొక్కసారి 6 గంటలు 7 గంటల వరకు కూడా లేదు. ఆల్రెడీ డిశ్చార్జ్ అయిపోయారు, ఇంటికి వెళ్ళిపోయారు. ఇవాళ ఫాలో అప్ వచ్చారు. హాస్పిటల్లో 1 వారం ఉన్నారు. వారం తర్వాత ఇవాళ వస్తున్నారు ఫాలో అప్కి. ఇప్పటికి 2 వారాలు అయింది కరెక్ట్గా సర్జరీ. సరే, ఇప్పుడు 6 months వరకు ఈ చేతి బొటనవేలు కట్ అయిపోయింది ఈ లెవెల్ వరకు. ఈయన కుడి చేతి వాడడం ఉన్న వ్యక్తి. సో మనకి చేతిలో బొటనవేలు అనేది ఒక 40%, 40% పనిని బొటనవేలే కంట్రిబ్యూట్ చేస్తారు. మిగతా 60%ని మిగిలిన వేళ్ళు అనేవి కంట్రిబ్యూట్ చేస్తాయి. సో జరిగిన వెంటనే వీళ్ళు మదనపల్లి నుంచి అమరా హాస్పిటల్లో వేళ్ళు అతికిస్తారని కనుక్కొని తెగిన పార్ట్ని ఐస్ ముక్కలు ఉన్నటువంటి బాక్స్లో ప్రిజర్వ్ చేసి ఫోన్ ద్వారా ఇంటిమేషన్ చేసి బయలుదేరి వచ్చారు. ఇది సుమారుగా మధ్యాహ్నం 12:30-1 గంట ప్రాంతంలో జరిగింది. వీళ్ళు మన దగ్గరికి వచ్చేసరికి ఒక ఈవినింగ్ 5 గంటలు అయింది. 6 గంటలకి ఆపరేషన్ స్టార్ట్ చేసాము. వచ్చిన వెంటనే ఒక 4 hours సర్జరీ చేసి కుడి చేతి బొటనవేలుని తిరిగి అతికించడం జరిగింది. సో ఈ సర్జరీ అనేది మైక్రోస్కోప్ ద్వారా చేస్తాము, మైక్రో సర్జరీ అంటాము. సో మన రాయలసీమ ప్రాంతంలో మైక్రో సర్జరీ అనేది అమరా హాస్పిటల్లో జరుగుతుంది. ఒకటే ఒక హాస్పిటల్. హ్యాండ్ సర్జరీ విభాగం అనేది కూడా ఒకే ఒక పెద్ద ఆసుపత్రి అంటే అమరా హాస్పిటల్ మన రీజియన్లో, రాయలసీమ నెల్లూరు ఈ ప్రాంతంలో. సో ఈయన ఇప్పటికీ 2 వారాలు అయింది వేలుని అతికించేసి. ఇప్పుడు మీరు గమనించినారంటే మిగతా వేలులాగానే ఈ వేలు కూడా పింక్ కలర్లో ఉంది. వచ్చిన వెంటనే దీన్ని ఐసీయూలో ఉండడం వల్ల వెంటనే అతికించగలిగాము. ఈ వేలుని ఇట్లా వైర్ల ద్వారా ఫిక్స్ చేసినాము. దీనికి రక్తం వెళ్ళడానికి ఈ చర్మం లోపల మైక్రోస్కోప్లో చూసుకొని రక్తనాళాలని, నరాలని, కండరాలని అతికించడం జరిగింది. ఈ వైర్లని ఇంకొక 4 రోజుల్లో తీసేస్తాము. కుట్లు ఆల్రెడీ మానిపోయినాయి, ఇవాళ కుట్లు తీసేస్తాము. ఇంకొక 1 వారంలో చిన్న చిన్న గాయాలు కూడా మానిపోతాయి. 1.5 నెల తర్వాత బొటనవేలుని కదిలించడం కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో మొదటగా బొటనవేలులో స్పర్శ తక్కువగా ఉంటుంది, నరాలు కట్ అయినాయి కాబట్టి, రిపేర్ చేస్తాం కాబట్టి. అవి రికవరీ అవ్వడానికి ఒక 6 నెలలు టైం పడుతుంది. 6 నెలల తర్వాత స్పర్శలు వచ్చిన తర్వాత చేతిని అన్ని రకాల పనులకి ఉపయోగించుకోవాలి. సో ఇలాంటి సర్జరీస్ ఇప్పటి వరకు 10 వరకు మనం చేస్తున్నాము. ఇందులో చేతిని రీప్లాంట్ చేయడం కూడా జరిగింది. ఇక్కడ ఆర్మ్ లెవెల్లో కట్టే అతను కూడా అతికించడం జరిగింది. అతను కూడా రికవరీ వచ్చింది. ఇట్లా వేలను తీసుకున్నామంటే సుమారుగా ఒక 15 నుంచి 20 చేసి ఉంటాం. అందులో బొటన వేలనే ఒక 10 వరకు మనం అతికించడం అనేది జరిగింది.